హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో వ్లాగ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ అవుతుంది అని బాధపడే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆయిల్ అని చెప్తున్నాను నేనైతే. ఒకసారి ఇలా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడి కూర్చోడం కన్నా ఇలా ఒకసారి ట్రై చేస్తే బెటర్ అనుకుంటా నేనైతే. చూడండి, నేను ఇది మా చిన్నమ్మాయికి అయితే ఒక 5 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సేమ్ ప్రాబ్లం మా అమ్మాయికి హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది. అలాగే హెయిర్ కూడా సిల్క్గా కొంచెం లేదనమాట, కొంచెం గడ్డి గడ్డిగా ఉండేది. అలాగే పళ్ళకు కూడా ఉండేదనమాట తనకి. సో నేను అప్పుడు ఈ ఆయిల్ అయితే యూజ్ చేశాను. చూడండి, మా అమ్మాయికి అయితే చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. హెయిర్ నల్లగా అయింది, సిల్క్గా అయింది, కొంచెం హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగుందనమాట. నేను యూజ్ చేశాక మీకు చూపిస్తున్నాను. ఈ ఆయిల్ అయితే ఒక 95% అయితే రిజల్ట్ అనేది ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మందార పువ్వులను తీసుకున్నానండి. అలాగే మందార ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె అండి. నేనైతే పారాషూట్ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఈ ఆయిల్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి ఇదే అనమాట. ఇది తీసుకున్నాను. ఇది ఇప్పుడు నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. మధ్యలో స్కిప్ చేయడం వల్ల ప్రాసెస్ సగం మిస్ అవుతుందన్నమాట. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 250 ml అంత ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం లైట్గా వేడి చేసుకున్నాక దీంట్లోకి మా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ మందార పువ్వుల వెనకాల ఒక గ్రీన్ అది తొడిమ అని ఉంటుంది కదా, అది తీసేసి మందార పువ్వులన్నీ వీటిలోకి వేసేసుకోవాలి. అలాగే అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి సేమ్. అలా మందార పువ్వులు, మందారం ఆకులు, మెంతులు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోకి. ఇవన్నీ నీట్గా వాష్ చేశాను. వాష్ చేసే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ మధ్య ఏంటో అండి, అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది అంటున్నారు. అలాగే హెయిర్ గ్రోత్ లేదని కూడా బాధపడుతున్నారు కదా. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఈ ఆయిల్ యూజ్ చేశాక రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకే తేడా తెలుస్తుంది. ఇదైతే ఆయిల్ అయితే బెస్ట్ అని చెప్తున్నాను. హెయిర్ గ్రోత్కి అయితే ఈ ఆయిల్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి నాకైతే ఒకసారి. ఇది మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా మరిగించుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందన్నమాట. షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. వీడియోస్ ఎవరికైనా నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేసి చూస్తారు కదా, అందుకని చెప్పి షేర్ చేయమని అడుగుతున్నానండి. చూడండి, ఆయిల్ అయితే చాలా మంచిగా మరిగిపోయింది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయింది. ఆయిల్ కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఫస్ట్ వైట్ ఉన్న ఆయిల్ ఇప్పుడు గ్రీన్ కలర్కి మారిపోయింది. ఇలా అయిందంటే ఆయిల్ రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట. ఇలా మరిగించుకోవాలి ఆయిల్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చాక వడకట్టుకుందాం దీన్ని. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిలోకి ఒక జాలి పెట్టుకొని వడకట్టుకుంటున్నాను నేనైతే. ఇలా చూడండి, కలర్ చూస్తే కనిపిస్తుంది అనుకుంటా ఎంత కలర్ వచ్చేసింది అనేది. ఇంతేనండి, ఇది రెడీ అయిపోయింది ఆయిల్ అయితే. ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉందన్నమాట. ఇప్పుడైతే మా చిన్నమ్మాయికి అయితే హెయిర్కి అప్లై చేస్తాను. చూడండి, ఈ ఆయిల్ అయితే ఇది మన చేతి పెడితే లైట్గా వేడి తగిలేంత ఆయిల్ వేడి ఉంటే సరిపోతుంది. అలా ఉన్న ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేయడం వల్ల మాడకి మంచిగా సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది కదా. సో అలా అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్కి మసాజ్ చేసినట్టుగా ఉంటే హెయిర్ మంచి గ్రోత్ ఉంటుందన్నమాట హెయిర్కి. చూడండి, నేను ఎలా అప్లై చేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఆయిల్ అయితే ఎంతమందికి యూజ్ అయిందని కూడా నాకు ఒకసారి చెప్పండి. ఈ ఆయిల్ అయితే బాగా యూజ్ అవుతుంది. నేను కూడా మా చిన్న అమ్మాయి కాదు, మా పెద్ద అమ్మాయి నేను కూడా స్టార్ట్ చేసామండి రీసెంట్గా. ఒక 2 months తర్వాత నాకు హెయిర్ గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ 2 months తర్వాత నా వీడియో చేసి చూపిస్తానండి. హెయిర్ ఎంత పెరిగింది, ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది కూడా నా మీద కూడా చేసి చూపిస్తానండి.
ఇప్పుడైతే మా చిన్నమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మా చిన్నమ్మాయికి ఒక 5 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి తన రిజల్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కాబట్టి నా రిజల్ట్ ఎలా ఉంది అనేది ఒక 2 మంత్స్ తర్వాత నేను నా రిజల్ట్ చూపిస్తానండి మీకైతే. మరొక విషయం అండి, ఈ ఆయిల్ ఎప్పుడైతే మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు లైట్గా వేడి చేయాలండి. వేడి చేసిన ఆయిల్ మాత్రమే పెట్టుకోవాలి, చల్ల ఆయిల్ అసలు పెట్టుకోకూడదు. నా వీడియోస్ నచ్చినట్టయితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.